హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ సత్యదేవ్. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు ప్రముఖ శశి గారు. శశి గారు నమస్తే అండి. నమస్తే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 44 సంవత్సరాలు కావస్తున్న సందర్భంలో నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు గారు, లోకేష్ గారు వరకు పార్టీలోనే కాకుండా సమాజంలో, రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏవైతే విప్లవాలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి కూలంకషంగా చర్చిద్దామండి. తప్పకుండా. అయితే నాడు ఏ ముహూర్తాన్ని అయితే ఎన్టీఆర్ గారు పార్టీని లాంచ్ చేశారో ఆ టైంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాలు ఏమున్నాయి, తర్వాత చంద్రబాబు గారు నేడు వారి కొడుకుగా లోకేష్ గారు ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారు? మనం ఒకటి చూసుకుంటే అండి, తెలుగుదేశం పార్టీ అనేది మన తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టకముందు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగునాట రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడే స్థితిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఈరోజు 44 ఏళ్ళు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి. 44 ఏళ్ళైనా చెక్కు చెదరని కార్యకర్తల బలం ఈ పార్టీని నడిపిస్తోంది. ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబడింది పార్టీ. ఈరోజు 1-2 సంక్షోభాలు, కొన్ని వందల సంక్షోభాలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడగలిగిందంటే పార్టీ, దానికి కారణం కార్యకర్తల బలం. అదే ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ప్రతిక్షణం చెప్తుంటారు. అందుకే లోకేష్ గారు అన్నారు కార్యకర్త ఈ పార్టీకి అధినేత అని. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు కార్యకర్తల ఆదేశానుసారమే నేను పనిచేస్తాను అని చెప్పి. ఆ విధంగా అధినేత కార్యకర్తల బంధం ఒక కుటుంబ అనుబంధంతో ముందుకెళ్తూ ఉంది తెలుగుదేశం పార్టీలో. మనం చూసుకుంటే ఈ తెలుగునాట తెలుగుదేశం పార్టీ పెట్టకముందు రాజకీయాలు ఎలా అంటే కొన్ని కుటుంబాలకి, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చేలాగా, ఒక రాజకీయ చైతన్యం వచ్చేలా చైతన్య రథం మీద ఆనాడు ఎన్టీ రామారావు గారు పర్యటించి ప్రజలందరిలో ఒక రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో సామాన్యులకు టికెట్లు ఇచ్చి బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు లాంటి వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, విద్యావంతులకి, ఎవరైతే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి అలాంటి వాళ్ళని చట్టసభల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి 202 సీట్లతో అఖండ మెజారిటీతో వచ్చినప్పుడు ఆ రోజు ఆయన ఒకటే చెప్పడం జరిగింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు పనిచేస్తూ ఉంది. ఆ రోజు ఆయన ఒక మాట అన్నారు, కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టడమే నిజమైన స్వాతంత్రం బ్రదర్ అని చెప్పి ఆ రోజు ₹2 కిలో బియ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎంతోమంది పేదవాళ్ళకి ₹2 కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఈ రోజు అది ఆ పథకం దేశమంతా ఇంప్లిమెంట్ అయింది. దానికి కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన పునాదులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించడం కావచ్చు. అప్పుడు వరకు గుడిసెలు, పూరిళ్ళు ఇలాంటివి మాత్రమే ఉంటే పక్కా ఇల్లు ఫస్ట్ టైం ఈ దేశంలో నిర్మించి పేద ప్రజలకు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం పార్టీదని కూడా చెప్పుకోవాలి. మనం చూసుకుంటే ఇవే కాకుండా ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మనం ఈరోజు మహిళలకు ఆస్తిలో గురించి అందరూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఆ రోజు ఎవరైతే మహానుభావుడు ఎన్టీ రామారావు కలిసి హిందూ వారసత్వ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం, అది దేశమంతా ఇంప్లిమెంట్ అయింది. అవునా కదండి? ఈ విధంగా మనం చూసుకుంటే మహిళలకు ఆస్తుల సమాన హక్కు కావచ్చు, మహిళల కోసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం కావచ్చు, మహిళలకి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ ఎన్టీ రామారావు గారు కల్పించారు. ఇవి కల్పిస్తూనే ఆ రోజు ఈ తెలుగు నేలపైన ప్రతి ఒక్కరికి నీళ్లు అందించాలి, తాగునీరు అందించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం కావచ్చు. అంతకుముందున్న పాలకులు కనీసం ఇరిగేషన్ గురించి కూడా ఆలోచించిన దాఖలాలు, కానీ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, తెలుగు గంగ కావచ్చు, ఆంధ్ర నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, పులిచింతల కావచ్చు, కందలేరు కావచ్చు, సోమశీల కావచ్చు, ప్రియదర్శిని జోరాలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఇలాంటివి ఎన్నో. ఆ రోజుల్లో ప్రజలు సాధారణంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లో నిజంగా ఆ విధంగా ఆలోచించి ఈ నీటిపారుదల మీద అంత శ్రద్ధ వహించారంటే నిజంగా చెప్పుకోవాల్సిన విషయం. అవును, ఎందుకంటే ఆ విధంగా ఫస్ట్ టైం ఈ తెలుగు నేలపైన నీళ్లను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారని కూడా మనం చెప్పుకోవాలని. అంటే ఈ విధంగా ఒక మార్పును తీసుకొని వచ్చి ఈ విధంగా చేయడం జరిగింది. ఇది ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనం. నా ప్రజలకి నీళ్లు అందించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ తర్వాత ఆయన వేసిన పునాదుల మీద ఆ తర్వాత వచ్చిన పాలకులందరూ ఇరిగేషన్ని నడిపించడం జరిగింది. అంటే ఆ విధమైన మార్క్ తీసుకొని వచ్చారు. మనం చూసుకుంటే తెలుగు విశ్వవిద్యాలయం
విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ ఎన్టీ రామారావు గారికి దక్కుతాయి. ఇవే కాకుండా ఆ రోజు తొక్కేవానికి రిక్షా అనే పథకం కింద రిక్షాలు ఇచ్చి ఆ రోజుల్లో ఎంతోమందిని ఆదుకోవడం కావచ్చు. మనం చూసుకుంటే ఇంకొకటి రైతుల కోసం భూమి శిస్తుని, ఆ రోజు భూమి శిస్తుంటే ఆ భూమి శిస్తుని రైతులకు రద్దు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పుడు వరకు కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చేసి రైతులు కరెంటు విద్యుత్ మోటార్లకి ఇటు కట్టుకోలేక 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మనం ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన పునాదులు ఆ తర్వాత ఒక కాలక్రమేణా మనందరికీ ఎంతో ఉపయోగపడ్డాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. మళ్ళీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా చేస్తుంటే ఆ రోజు సర్కారీ కమిషన్ రావడంలో కీలక పాత్ర పోషించి ఎవరి హక్కులు ఏంటి అనేది ఈ విధంగా చేయడం కావచ్చు. ఆ రోజు ఇందిరాగాంధీ కుట్రబన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే ఒక్క నెలలోనే తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది మనం చూసాం. ఆ రోజు తెలుగు నేలంతా ఒక ప్రభంజనమై ఆ రోజు ఢిల్లీ పీఠాన్ని గలగల్లాడించి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని నెల రోజుల్లోనే మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాట స్ఫూర్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. మళ్ళీ ఇవే కాకుండా ప్రతి ఒక్కరిలో ఒక మార్పు రావాలి అని చెప్పి ఆ రోజు గురుకుల పాఠశాలలను కట్టించింది కావచ్చు. ఈరోజు మనం చూస్తుంటాం గురుకుల పాఠశాలలు. ఆ గురుకుల పాఠశాలలకు ప్రధానంగా పునాదులు ఆ రోజుల్లో, ఎందుకంటే ప్రతి పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి చదివించుకోవచ్చు. ఎందుకంటే అందరూ పాఠశాలకు పంపలేక ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు మనం చదివిపిద్దాం పిల్లల్ని, ఎందుకంటే చదువు వల్ల మాత్రమే ఈ సమాజంలో మార్పు వస్తుందని నమ్మి ఆ రోజు ఇవ్వడం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్లో డెవలప్మెంట్ కోసం కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు. మళ్ళీ హైదరాబాద్లో రోడ్లు వెడల్పు కావచ్చు. అప్పటి వరకు మనం చూసుకుంటే హైదరాబాద్లో కర్ఫ్యూ విధానం ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కర్ఫ్యూ విధానం మత సామరస్యాన్ని పెంచి అన్ని మతాలు కర్ఫ్యూ లేని హైదరాబాద్ అని చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అనుకో. ట్యాంకు బండి పైన విగ్రహాలు మన చరిత్రకారుల విగ్రహాలు పెట్టి రేపటి తరాలకు తెలియాలని ఆ రోజు పెట్టిన ఆయన ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ ఎన్టీ రామారావు గారు చేశారు. నిమ్స్ ఆధునీకరణ కావచ్చు, నిమ్స్ హాస్పిటల్ ఆధునీకరణ చేయడం కావచ్చు. మళ్ళీ అదేవిధంగా విశ్వవిద్యాలయాలకి ఏం కావాలి నిధులు కేటాయించి ఈ విధంగా చేయడం కావచ్చు. ఇలాంటివన్నీ చేయడం జరిగింది. మనం చూసుకుంటే అదేవిధంగా అప్పటి వరకు ఏంటంటే మీరు అన్నట్టు మండల వ్యవస్థ, గతంలో అప్పుడు తాలూకా వ్యవస్థ ఉండేది. ఎవరన్నా ఒక ఊరు నుంచి ఏదన్నా వాళ్ళ సమస్యలు ఈ చిన్న చిన్న సమస్యలు పోండి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం 150 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళేదానికి అప్పుడు వెహికల్స్ కూడా పెద్ద ఉండేటివి కదండి. పోవడానికి రావడానికి 2-3 రోజులు పట్టేది, అక్కడ పని పోయేది కాదు. ఈ విధంగా ఉంటే పరిపాలన దగ్గర చెయ్యాలి అని మండల వ్యవస్థకి శ్రీకారం చుట్టి పరిపాలన దగ్గర చేసిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. మనం చూసుకుంటే ఇదే విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొని రావడం కావచ్చు. ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఆ రోజు ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు పరిపాలన దగ్గర చేయాలి. ఆ రోజు రాజకీయాలను కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక జవాబుదారీతనంతో మనం రాజకీయాలు చేయాలి అని ఆయన చేసినటువన్నీ మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఈ తెలుగు నేల కోసం నిరంతరం శ్రమించాడు. అంటే ప్రతి పేదవాడికి పిడికుడు మెతుకులు పెట్టాలి, వాళ్ళు ఉండేదానికి ఒక ఇల్లు కట్టియాలి, వాళ్ళు కట్టుకునేదానికి ఒక బట్ట. ఆ రోజు చేనేత వస్త్రాలు ప్రభుత్వం కొన్ని ఏపీ ఆప్కోప్ ద్వారా వాళ్ళకి సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. ఇవి చేస్తూనే ఆ రోజు ఆయన దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించారని కూడా చెప్పుకోవచ్చు. అంటే పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా భావాలు జాతీయ భావాలని చెప్పి ఆ రోజు చేయడం కావచ్చు. ఇలాంటివన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఒకటి ఎక్కడ అయినా కానీ ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి అని ఆయన తీసుకొని వచ్చిన వ్యవస్థలు ఇవన్నీ చూసాం. అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా ఇలాంటి సమూలమైన మార్పులు రావాలని ఆ రోజు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి నేషనల్ ఫ్రంట్గా ఏర్పాటు చేయడం కావచ్చు. నేషనల్ ఫ్రంట్గా ఏర్పాటు చేసిన తర్వాత విపి సింగ్ చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళని ప్రధానులు చేయడం కావచ్చు. ఆ రోజు అంబేద్కర్ గారికి భారతరత్న రావడానికి ఆ రోజు సిఫారసు చేసింది కూడా నేషనల్ ఫ్రంట్. మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కూడా 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధాని అవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు 404 సీట్లతో పార్లమెంట్లో ప్రధానిగా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండేది. అంటే రెండో అతిపెద్ద పార్టీగా పార్లమెంట్లో ఇంతటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకునింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. ఇదందరం మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఒక నాయకుడు తన కోసం కాకుండా తన ప్రజల కోసం ఆలోచిస్తే ఎలాగ చేయొచ్చో ఎన్టీ రామారావు గారు చేసి ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు. అప్పటి వరకు మనల్ని మద్రాసీయులు అని పిలిచే మనల్ని మేము తెలుగు వాళ్ళం, మాది తెలుగునాడు అని గర్వంగా చెప్పుకునే విధంగా నిలబెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు
ఆత్మగౌరవంతో పాటు తెలుగు వాళ్ళకి నేను ఒక ధైర్యాన్ని ఇచ్చి మేము ఎక్కడికి వెళ్ళినా బతకగలం, ఒక ధైర్యాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇవ్వగలిగిందని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఆ రోజుల్లో మెయిన్ తెలుగువాడి ఆత్మగౌరవం, కూడు గుడ్డ నీడ, ఈ మూడిట్లకి ప్రాధాన్యం ఇచ్చి పెట్టింది పార్టీ. ఎస్, పార్టీ పెట్టిన నాయకుడు ఆయన. అదేవిధంగా ఆ రోజుల్లో మ్యాక్సిమం చూస్తే పూరీలు ఎక్కువ ఉండేవి నాకు తెలిసినంత వరకు. ఆ పూరీల్లో నుంచి పక్కా ఇల్లుకి ఇచ్చిన ఘనత కూడా ఆయనదే. చాలా వరకు ఇప్పుడు మనం గ్రామాల్లో చూసినట్టయితే చిన్న చిన్న పెంకుటిన్లు ఉంటాయి. ఆ కన్వర్షన్ అంతా మ్యాక్సిమం ఆయన టైంలో జరిగింది అని చెప్పి అంటారు. తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కన్వర్జేషన్ ఆయన రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, ఆయన ప్రజానాయకుడు కాబట్టి ప్రజల గురించి ఆలోచించాడు. మనం చూసుకుంటే ఆ ₹2 కిలో బియ్యం ఎంతో మంది కాలే కడుపులకి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాం. ఎక్కడికన్నా కూలికి వెళ్తే తప్ప అన్నం తినే గంజి దాగి బతికే రోజులు చూసాం. అలాంటి రోజులు ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలి. ఆయన ఆ రోజు చైతన్య రథం మీద ఈ తెలుగు నాటంతో తిరిగినప్పుడు ఆయన దగ్గరగా వాళ్ళ కష్టాలు చూశాడు. ఆ కష్టాలకి మనం పరిష్కారం మనం గెలిచిన తర్వాత చూపించాలని ఆ విధంగా ₹2 కిలో బియ్యం మొదలుపెట్టి ఉగాది నాడు, అది ఆ రోజు 1983 ఉగాది నాడు మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టి ఎంతోమందికి ఆ రోజు పేదవాళ్ళకి వరిబువ్వ చూడని వాళ్ళకి వరిబువ్వ పెట్టి ఈ విధంగా దేవుడయ్యాడు. ఆ రోజు మేము ఈ వరిబువ్వని చూస్తామో చూడమో అనుకున్నాం, మాకు వరిబువ్వని ₹2 ఇచ్చాడు మహానుభావుడు ఎన్టీ రామారావు, మా దేవుడు అని చెప్పి ఎంతోమంది ఇళ్లల్లో ఆ మహానుభావుడి ఫోటోలు పెట్టుకొని పూజించిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా వాన వచ్చిందా గాలి వచ్చిందా పైనుండే అవేమో మట్టలు ఇవి ఉంటాయి అవి ఎగిరిపోతే మళ్ళీ అవి వేసుకునే దానికి అప్పటి వరకు నీళ్ళలోని చెట్టు కింద తలదాచుకునే పేదవాళ్ళకు పక్కా ఇల్లు నిర్మించారు చూడండి. అప్పుడు అలాంటి ఫస్ట్ టైం అలాంటి ఆలోచనలు చేసి ఇచ్చిన నాయకుడు ఆయన ఎన్టీ రామారావు గారు. అది ఇస్తే మనకు ఎప్పుడన్నా వాన వస్తే ఏం చేసేవాళ్ళం, ఎక్కడో ఏ చెట్టు కిందో లేదా ఇంకొకటి మట్టలు పెట్టుకొని ఈ విధంగా చేసుకుని, అలాంటిది మన కోసం ఇల్లులు కట్టించాడు మన దేవుడు. మనం ఆయన సినిమాల్లో దేవుడిగా చూసాం, ఆయన నిజ జీవితంలో కూడా దేవుడే అని చెప్పి ఆ రోజు ఆయనకి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది పేదవాళ్ళ కష్టాలు. అప్పటి వరకు ఏదన్నా జబ్బు వస్తే ఏదన్నా వస్తే ఎక్కడికో పెద్ద ఆసుపత్రికి బాగుంటుంది, అలాంటిది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో అవుట్లు అక్కడే వైద్యం అందించాడు, అక్కడే మెడిసిన్ ఇచ్చే ఆ విధమైన మార్పు తీసుకొని రావడం కావచ్చు. మనం చూసుకుంటే చదివిపించుకోలేని పిల్లవాళ్ళు బడుగు బలహీన వర్గ గురుకుల పాఠశాలలో పెట్టి ఇక్కడ పెడితే మీకు ఫుడ్ ఇవన్నీ చూసుకొని మిమ్మల్ని చదివిపిస్తాం, ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఈ విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ చూస్తాం. అవుటికి ఆ రోజు పునాదులు వేశారండి. ఒక హెల్త్ యూనివర్సిటీ ఉండాలని, ఒక తెలుగు విశ్వవిద్యాలయం, ఒక మహిళల కోసం ఒక విశ్వవిద్యాలయం, ఇలాంటి ఆలోచనలన్నీ ఎన్టీ రామారావు గారు చేశారు. ఒక సామాన్యులు రాజకీయాలకు తీసుకొని జోబీలో కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మా జోబీలో చిల్లి గవ్వకూడదు లేదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పిలిచి నువ్వు ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అయిపోయాను, ఆ మహానుభావుడి దేవల్ల 5 సార్లు 6 సార్లు మేము ఎమ్మెల్యే అయ్యాము, మా జీవితం ఈ ప్రజలకు అంకితం. ఆ రోజు ఆయన ఒకటే చెప్పేది, మాకు ప్రజలకు సేవ చేయమని. ఆ విధమైన నీతి నిజాయితీగా రాజకీయాలు చేశాము. ఆ రోజు ప్రజలకు ఆయన చేయాలని ఆయన తపన మాలో పట్టుదల పెంచి మాతో చేపించి ఆ రోజు యువకులకు అవకాశాలు ఇచ్చాడు, ఎంతో మంది సామాన్య యువకులకు అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాలే ఈరోజు మమ్మల్ని ఇంత పెద్ద స్థాయిలో మమ్మల్ని కూర్చోబెట్టే, మేము బతుకున్నంతకాలం ఆ మహానుభావుడు ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి రాజకీయ నాయకులు ఈ తెలుగు నాట ఎంతో మంది ఉన్నారు. అది ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఒక సామాన్యుడి కష్టం చూసి ప్రతి సామాన్యుడికి పట్టెడు అన్నం పెట్టాలి, ఉండేదానికి ఒక ఇల్లు, కట్టుకునేదానికి ఒక బట్ట మనం ఇవ్వాలి. అదే మనం ఎందుకంటే అవి కూడా ఇవ్వలేనప్పుడు మనం స్వాతంత్రం సాధించుకొని ఏమి లాభం అని ఆ రోజు ఆయన అన్నారు. అదే అవన్నీ ఇచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం. అవన్నీ ఇచ్చి చూపించి చేసి చూపించి తెలుగు నాట స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని మేము సగర్వంగా చెప్తాం. పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థలు, కర్ణం మున్సబ లాంటి వ్యవస్థలు ఉంటే పల్లెల్లో మగ్గిపోతూ ఉంటే అలాంటి అంతకుముందున్న పాలకులంతా వాళ్ళ చేతులు పటేల్ పట్వారీల చేతులు ఉంటే ఆ వ్యవస్థనే రద్దు చేసి పారేసి ప్రజలకు నిజమైన స్వాతంత్రాన్ని అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు కదా. ఈ తెలంగాణ గడ్డపైన కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా రౌడీయిజాన్ని ఫ్యాక్షనిజాన్ని అణిచివేయడంలో కావచ్చు తెలుగుదేశం పార్టీ పాత్ర ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఈ విధంగా ఈ తెలుగు నాట ఒక స్వాతంత్రానికి బీజాలు వేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు, 100 కార్యక్రమాలు ఈ తెలుగునాటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చేశారు. అదే ఎన్టీ రామారావు గారు ఆశయాల కోసం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తూ వచ్చారు. మనం చెప్పుకుంటే ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని అందించారని కూడా చెప్పుకోవచ్చు గర్వంగా. ఎందుకంటే ఆయన ఆ రోజు మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకునే దానికి కూడా మనం నామోషి పడుతూ ఉండే రోజుల్లో మేము తెలుగు వాళ్ళం అని సగర్వంగా చెప్పుకునే విధంగా, కాలర్ ఎగరేసి చెప్పుకునే విధంగా, ఢిల్లీకి తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఆత్మ
గౌరవాన్ని కల్పిస్తే ఆ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని, మేము ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికైనా వెళ్ళి బతకగలం, మేము ఏదైనా సాధించగలం ఈ తెలుగు కమ్యూనిటీ అనుకుంటే అనే విధంగా ఆత్మవిశ్వాసాన్ని మన వాళ్ళని చదువుల వైపు మళ్లించి, మనం అంతకుముందు వరకు ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యవసాయం మాత్రం ఇవే మాత్రమే కాదు, ఒక బయోటెక్నాలజీ ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఆ రంగాల్లో మన వాళ్ళు రావాలి, అవి రేపు ప్రపంచాన్ని శాసిస్తాయి. ఆ శాసించే రంగాల్లో మన వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆ రోజే గ్రహించి, ఇంటర్నెట్ ఆవశ్యకతను ఆ రోజే చెప్పి, ఆ రోజు కంప్యూటర్ చదువుల గురించి ఆ రోజు చెప్పి, ప్రతి ఒక్కరిని చైతన్యం, ప్రతి ఒక్కరు చదవండి, మీ పిల్లల్ని చదవండి, చదువుల పండగ లాంటి కార్యక్రమాలు పెట్టి ఎంతో మంది పిల్లల తలరాతలు మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే అండి, ఒకప్పుడు మీకు తెలుసుంటుంది, మీరు పెద్దలు, ఆ రోజుల్లో పల్లెల్లో ఎట్లుండేది, డబ్బు ఉండేవాడు, మనకు డబ్బు ఉంది, మనం వ్యవసాయం చేసుకున్నాం, మన కింద ఇంతమంది పాలేరులు ఉన్నారు, మనం ఇవి చేసినాం, పాలేరు పని చేసామంటే మన పిల్లోడు వచ్చాడా, పిల్లోడిని కూడా పనిలో పెడితే మా వాడికి ఎంతో కొంచెం అన్నం పెడతారు, అన్నం పెట్టి మన దగ్గర పని చేస్తా, వాళ్ళ అయ్యగారు వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటాడని చూసే రోజులు. ఆ రోజుల్లో మీ పిల్లలు చదువుకోవాలి, ఎందుకంటే పేదరిక నిర్మూలన రావాలి, ప్రతి ఒక్కరూ ఒక సమాన స్థాయిలో రావాలంటే అది చదువు వల్ల మాత్రమే సాధ్యమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూలి పనికి వెళ్ళేవాడు ఎన్ని రోజులైనా కూలి పనికి వెళ్తే వాడికి వచ్చేది ఆ ఖర్చులకి దానికే సరిపోతుంది. ఆ విధంగా కాదు, వీళ్ళు కూడా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళతో సమానంగా రావాలంటే చదువుకుంటే వాళ్ళు వీళ్ళతో సమానంగా వస్తారు, అప్పుడు సమాజంలో ఒక సమతుల్యం అనేది వస్తుందని చెప్పి ఆ రోజు భావించి ప్రతి ఒక్కరు చదువుకొని చదువుల పండుగ అని ఒక పాలసీని తీసుకొని వచ్చి ఆ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళందరినీ పల్లెలకు పంపించి, ముఖ్యంగా ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలకు పంపించి మీ పిల్లల్ని చదివిపోయిండమ్మా, చదువుకుంటే ఈ విధంగా మీ పిల్లల తలరాతలు మారుతాయని ఆ రోజు చెప్పి వాళ్ళని మెప్పించి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ రోజు చదివిపోయడం జరిగింది. ఆ విధంగా చదివిపోయడంతో ఎంతోమంది ఆ తర్వాత చదువుకు ఉన్నత స్థాయిలో నిలుచుకున్న వాళ్ళు చూసాం. మనం చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే 100 దేశాలలో నిస్వార్థంగా బయటకు వచ్చి ఆయన కోసం సంఘీభావం తెలిపారు చూడండి. అక్కడ ఆ రోజు ఆయన వేసిన విత్తనాలు ఈ రోజు మహావృక్షాలయ్యే, ఈ రోజు ఆయన కోసం నిలబడ్డాయి. అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు కానీ ఈ రోజు నా కోసము మీకోసం మనమందరం ఏం ఆలోచిస్తాం, ఈ రోజు మీకోసం నా కోసం, ఆయన రేపటి మన భావితరాల కోసం భవిష్యత్తు ఆలోచిస్తాడు. ఒకప్పుడు విజన్ 2020 అన్నప్పుడు నేను పుట్ల, కానీ ఈ రోజు ఆ విజన్ 2020 ఫలాలు నేను అనుభవిస్తున్నాను. నిజంగా ఆ రోజు విజన్ 2020 అంటే నవ్వారు, ఈ రోజు ఆ ఫలాన్ని హైదరాబాద్ మన నడిబొట్టులోనే చూస్తున్నాం, మంది ప్రతి ఒక్కరం చూస్తున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజు దాన్ని అనుభవించేది ఎవరు? మనమే కదా. రేపు 2047 మనం ఉంటామా ఉండమా అనేది మన భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటే, ఇంటర్నెట్ అంటే పంపు సెట్ గురించి, గుడ్లు పెడతాయా కూడు పెడతాయా అని వాగారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఫలాలు అనుభవిస్తున్నారా లేదా? ఖచ్చితంగా. ఆ రోజు అంటే ప్రత్యర్థులకు కూడా ఆయన తీసుకొని వచ్చిన పాలసీ వల్ల లాభం జరిగింది. అంటే ఆయన ఆ రోజు నా ఒక్కరి కోసం, నా ఒక్క కులం కోసం, నా ఒక్క మతం కోసం, నా ఒక్క ప్రాంతం కోసం, ఈ తెలుగు జాతి కోసం ఆలోచించాడు. అలాంటి నాయకుడు అవసరం. ఆ రోజు ఆయన జన్మభూమి అని చెప్పి పల్లెల్లో ప్రభుత్వంలో అందరినీ భాగస్వామ్యులు చేసిన ఆ విధానం కావచ్చు. ఎవరన్నా ప్రభుత్వం అంటే అంతవరకు అధికారులు అంటే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంలో వాళ్ళని పాఠశాలల్లో పిల్లల కాడ నుంచి చెప్తూ ఉంటే, ఎందుకంటే మేము 2016 10th బ్యాచ్ అండి. నేను 2014లో చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. మేము 1990sలో మా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే, మా పిన్ని వాళ్ళు, మా బాబు, అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉండేది, మమ్మల్ని అందరినీ జన్మభూమికి కార్యక్రమానికి తీసుకొని పోయేది, ఆ పాట పెడితేనే మాకు అప్పుడు మా తనతో పని చేయించేది. ఆ విధంగా అప్పుడు మాలో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చాడని చెప్పింది. మేము మా తరం చూడలేకపోయాం, కానీ వింటూ ఉంటాం. ఇప్పుడు తరాల వాళ్ళు మళ్ళీ చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మేము గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వచ్చేసాం. ఇప్పుడున్న పిల్లవాళ్ళని ఏఐ అని, క్వాంటమ్ అని వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఒక నాయకుడు యొక్క విజన్ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ విషయంలో ఎప్పటికప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద పట్టు సాధించి రేపటి తరం కోసం ఇప్పటి నుంచి ఆలోచిస్తున్న నాయకుడు. జన్మభూమి అని చెప్పి ప్రతి ఒక్కరిలో సామాజిక చైతన్యం, శ్రమదానం అని చెప్పారు, నీరు మీరు అని చెప్పారు. ఈ విధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అని మనం 2014లో చూసాం. కానీ 1996లోని జన్మభూమి పెట్టి ఊర్లన్నీ క్లీన్గా ఉండాలి, మన పరిస్థితులు క్లీన్గా పెట్టుకోవాలని చూసాం. ఈరోజు ఒలింపిక్స్ వీటి గురించి గేమ్స్ పెట్టాలని ఈరోజు హైదరాబాద్ వీటిలో మాట్లాడుతుంటారు. 2002-03 ఆ టైంలోనే నేషనల్ కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, ఆఫ్రో ఆసియన్ గేమ్స్ హైదరాబాద్లో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ విధంగా ఎన్నో ఆయన విజన్తో ఆలోచించాడు. మనం చూసుకుంటే ఒకప్పుడు సమాజంలో ఒక కుల వివక్షత ఉండేది. ఆ కుల వివక్షతను రూపం అప్పుడు 2 గ్లాసుల సిద్ధాంతాన్ని కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు వర్గీకరించి అందరికీ సమన్యాయం చేయాలన్న విధానం కావచ్చు. అదేవిధంగా బీసీల్లో అట్టడుగు ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి పైకి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ చేతి వృత్తులకు వాళ్ళు చేసిన
వస్తువులను ఈయనే ప్రమోట్ చేసి ఈ విధంగా చేయడం కావచ్చు. ఇలాంటి నిర్ణయాలన్నీ ఎంతోమంది తలరాతలు మార్చాయి. ఒకరిద్దరు తలరాతలు కాదు, ఎంతోమంది తలరాతలు. ఎందుకంటే ఆయన ఒక విజన్తో ఆలోచించాడు. ఆయన ఈరోజు నా కోసమో మీకోసమో అని కాదు, రేపటి తరాల కోసం ఆలోచించేది. ప్రతి ఒక్క పథకాన్ని ఆయన ఈరోజు వీళ్ళకి వస్తుందని కాదు, రేపు వీళ్ళు ఎలా బాగుపడతారు అనే దాని దృక్పథంతో పెట్టారు. ఒకప్పుడు మన రజకులు ఎక్కడన్నా ఈ బట్టలు ఉతుక్కోవాలంటే కష్టంగా ఉంటే ఎక్కడన్నా చెరువుల దగ్గర ఎక్కడ నీళ్ళు ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా దోబీ ఘాట్లు కట్టించారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఇప్పుడు ఈ కాలక్రమేణా ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళకి వాషింగ్ మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే అప్డేట్ అయ్యే కొద్దీ వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకొని రాగలుగుతాం, వాళ్ళకి ఏ విధంగా తోడ్పాటు కాగలుగుతాం అని చెప్పే విధంగా ఆయన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. చూడండి, అది కదండి నాయకత్వం అంటే. అంటే ప్రతి ఒక్క వర్గాన్ని అప్పుడు అప్డేట్ అయ్యే దాంతో వాళ్ళకి సబ్సిడీల ద్వారా వాళ్ళకి ఇచ్చి ఫ్రీగా ఇచ్చి కొన్ని వాళ్ళని పైకి తీసుకొని రావాలి, వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పడం కావచ్చు. ఇలాంటి ఆలోచనలు చేశారు. నాడు డ్వాకరా మనం చూసుకుంటే దేశమంతా స్వయం సహాయక సంఘాలు 1 కోటి ఉంటే దాంట్లో 60 లక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు ఉండేటంటే మహిళల్ని ఏ విధంగా డ్వాకరా ద్వారా చైతన్యం చేశారో చూసాం. ఈరోజు అదే డ్వాకరా ద్వారా వీళ్ళు తయారు చేసే బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్వయం మనకు బ్రాండ్ పెట్టి వాళ్ళ ఆంటర్ప్రెన్యూర్లుగా చూడాలనుకుంటూ ఉన్నారు. ఆడపిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళ కోసం రిజర్వేషన్ తీసుకొని రావడం కావచ్చు. 33% రిజర్వేషన్ ఉద్యోగాలు వీటిలో. ఆ రోజు ఆ పాలసీ ద్వారా ఉద్యోగాలు సంపాదించి చదువుకొని ఉద్యోగాలు ఎంతోమంది ఆడపిల్లలు సగర్వంగా తల ఎత్తుకునే విధంగా సమాజంలో ఆ పాలసీలు ఉపయోగపడ్డాయి. మనం బస్సుల్లో కండక్టర్లను చూస్తుంటాం కదండి, ఆ కండక్టర్లు 1996లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చింది. ఇలాంటి ఎన్నో తీసుకొని వచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. ఆ రోజు మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టేటప్పుడు మీకు గుర్తుంటుంది, ఆ రోజు చాలామంది ఏంటంటే అదేదో ఒక వ్యాపారం అని ఈ విధంగా అని చెప్పి గేలి చేశారు. కానీ ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, అక్కడికి సాయంత్రం పూట 6 గంటలు 5 గంటలు లేదా మధ్యాహ్నం నుంచి ఏ సమయంలో అయినా పోయి అక్కడ నిలబడితే అక్కడ ఏ కులం వాళ్ళు ఉన్నారండి, ఏ మతం వాళ్ళు ఉన్నారండి, ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారండి, ఈ దేశ నలుమూలల నుంచి వచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ దేశ నలుమూల నుంచి ఈరోజు అక్కడ నిలబడుకునే దానికి కూడా చోటు ఉంది. ఒకప్పుడు అక్కడ కొండల గుట్లు ఉండేవి, ఈరోజు అక్కడ నిలబడుకునే దానికి కూడా ప్లేస్ ఉండదు. ఆ విధంగా డెవలప్ అయింది. అంటే ఆయన ఆ రోజే ఆలోచించాడు ఇదంతా ఈ విధంగా డెవలప్ అవుతుంది అని, రేపటి తరాల కోసం. అంటే ఆయన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం ఆలోచించాడు. ఆయన తీసుకొని వచ్చిన పాలసీల వల్ల ఎవరు బాగుపడ్డాం, మనం బాగుపడ్డాం, మన పిల్లలు బాగుపడ్డారు. ఆ రోజు విజన్ నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు ఆయన విజన్ 2020 అన్నప్పుడు నేను పుట్టను కూడా పుట్టలా, కానీ ఈరోజు విజన్ చూస్తూ ఉంటే నేను పాత ఫోటోలు పెట్టి చూసుకుంటే అది ఇదేనా నిజం, నమ్మశక్యంగా ఈ విధంగా అభివృద్ధి చెందింది. ఈ విధంగా అభివృద్ధిలో ఆ రోజు ఆయన గేలి చేశారు, కానీ గేలి చేసిన వాళ్ళకు కూడా ఆయన వల్ల లబ్ధి జరిగింది. అదే ఆయన గొప్పతనం. అంటే అంత గొప్ప నాయకుడు. ఈరోజు కూడా డేటా సెంటర్స్ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. మనం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడతాం, మనందరం అమెరికాలో ఉండేది, కానీ ఆయన క్వాంటమ్ వ్యాలీ. రేపు ఫ్యూచర్లో ఒక 20 ఏళ్ల తర్వాత క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచం అంతా మాట్లాడితే ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందని అందరూ మాట్లాడితే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉందని మాట్లాడుకునే విధంగా ఆయన మనల్ని నిలబెట్టాలనే దానికోసం ఆయన ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు డేటా సెంటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. డేటా సెంటర్స్ రేపు ఫ్యూచర్లో ఈ విధంగా కీ రోల్ ప్లే. అలాంటి గూగుల్ లాంటి డేటా సెంటర్స్ నారా లోకేష్ గారు తీసుకొని రావడం జరిగింది. రేపు ఈ విజన్ 2047 విజన్లో రేపు 2047కి డేటా సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రపంచానికి డేటా సెంటర్స్ హబ్ ఏదంటే మన వైజాగ్ కనబడబోతూ ఉంది. అది ఆయన ఈరోజు గుర్తిస్తూ ఉన్నాడు. ఆయన విజన్ని మనం అర్థం చేసుకుని ఆయన విజన్కి తగ్గట్టు మనందరం సహకరించగలిగితే ఖచ్చితంగా మన తరాల కోసం, మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఎందుకంటే ఆయన ఈ రోజు ఆయన వయసు 75 ఏళ్ళు. ఆయన ఎవరి కోసం పని, మన కోసం. ఇలాంటి నాయకుడు మనకు అవసరం, అది గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ ఎన్టీ రామారావు గారిని చెప్పాం, మనం ₹2 కిలో బియ్యం కావచ్చు, ఆడబిడ్డలకు ఆస్తుల సమాన హక్కు కావచ్చు, హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటివన్నీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏఐ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఆలోచనలు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇలాంటి ఆలోచనలు చేస్తాం. ఆ రోజు జన్మభూమి ద్వారా ఒక సమాజ చైతన్యం కావచ్చు, చదువుల పండుగ పాలసీ కావచ్చు, మళ్ళీ ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు వీళ్ళకి ఆదరణ పథకం ద్వారా వాళ్ళకి చేయూతను అందించడం కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, స్కూల్లో కాలేజీలో ఉద్యోగాలు, ఇలాంటివన్నీ ఎవరి కోసం? మన జనరేషన్స్లో మనం డెవలప్ అవ్వాలి, మన కోసం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది నిజంగా ఇది చూసినప్పుడు ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగత స్వార్థాల కోసం కాకుండా ఒక జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తే ఏ విధంగా ఆ తెలుగు జాతి అభివృద్ధి చెందిందో మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ మన తరం, మా తరం యువత గుర్తించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మీరు చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు తెలుగు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ నలుమూలలు ఎక్కడైనా నిలబడే విధంగా ఒక ఆత్మ విశ్వాసాన్ని అందించారు. ఈరోజు 3వ తరం నాయకుడు లోకేష్ గారు. ఇవి తాతగారు పెట్టిన పార్టీని నాన్నగారు ఎంత సమర్థవంతంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారు, అంతే ధీటుగా
ఈయన తీసుకెళ్తున్నాడు. ఈయన ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కన్నా స్పీడ్గా ఉన్నాయని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీరు అడిగినట్టు లోకేష్ గారు ఒక యువ నాయకుడిగా మీరు వారసుడిగా చూస్తూ ఉన్నారని కొంతమంది అంటారు. నేను ఆయన ఎప్పుడు వారసుడిగా చూడాల, భవిష్యత్ తరాల నాయకుడిగా, విలువలు కలిగిన నాయకుడిగా చూసాం. ఎందుకో చెప్పమంటారా అండి? 2013లో ఆయన పార్టీలోకి వచ్చిన తొలినాళ్ళల్లో కార్యకర్తల కోసం ఆలోచించాడు. ఆయన పార్టీలోకి రాగానే ఆయన నాయకుల గురించో నేనేదో పదవులు చేపట్టాలి దాని గురించి ఆలోచించాలా. మన పార్టీ ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో నాడు 2004 నుంచి 2014 ప్రతిపక్షంలో మనం ఉండగలిగామన్నా పార్టీ కార్యకర్తలకు బలంతో మనం ఉండగలిగాం, నిలదొక్కోగలిగాం. అన్ని సంక్షోభాలు ఈ పార్టీని లేకుండా చేస్తామని చాలామంది, కానీ నిలబడ్డామంటే అది కార్యకర్తల బలం. అలాంటి కార్యకర్తలకి నేనేదో చెయ్యాలి అని చెప్పి ఆ రోజు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్. భారతదేశ చరిత్రలో ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి, 100 ఏళ్ల చరిత్ర గల పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి సాధ్యపడలేదు ఇన్సూరెన్స్ సిస్టమ్. అది ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించి ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆలోచన వెనుకున్న నాయకుడు లోకేష్. కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ బహుశా ఈ ప్రపంచంలోనే ఏదన్నా ఉందంటే అది ఫస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకు సంక్షేమం ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించారు. చూడండి, అది నాయకత్వం అంటే. నాయకుడు అంటే ఏంటి? కార్యకర్తల కోసం నిలబడేవాడు. అలాంటి కార్యకర్తల కోసం నిలబడ్డాడు లోకేష్ గారు. మనం చూసుకుంటే ఇంకొకటి, ఎవరన్నా వారసుడైతే ఎక్కడ కంచుకోటల్లో పోటీ చేస్తాడు, కానీ ప్రత్యర్థి కంచుకోటల్లో పోటీ చేసి అక్కడ ఓడినా మళ్ళీ అక్కడే నిలబడి రికార్డు మెజారిటీతో గెలిచారు. చూడండి, అది నాయకత్వం అంటే. ఎందుకంటే ఈరోజు రాజకీయాలలో విలువలు ముఖ్యం, అవునా కదండి? చరిత్ర సృష్టించాలి అని కోరికలు చాలామంది, కానీ కొంతమందికే సాధ్యం. ఆ కొంతమందిలో లోకేష్ గారు ఉంటారు. ఎందుకంటే మంగళగిరి నియోజక పార్టీ పెట్టి 40 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి గెలిచింది, కానీ అలాంటి దగ్గర కూడా గెలిచి ఆ నియోజకవర్గాన్ని ఒక కంచు కోటగా మార్చాడు. చూడండి, అది నేటి తరం యువతకి ఆదర్శం. రాజకీయాల్లో రావాలనుకునే కొత్త వ్యక్తులకి అది ఆదర్శం. ఎప్పుడు కానీ ఒక వ్యవస్థని వచ్చేవాడు కాదు, ఒక సరికొత్త వ్యవస్థను సృష్టించేవాడు నాయకుడు అంటారు కదా, ఆ విధంగా ఒక సరికొత్త వ్యవస్థను సృష్టించారు నారా లోకేష్ గారు. ఆయన ప్రతి ఛాలెంజింగ్, నాడు పంచాయతీరాజ్ మినిస్టర్గా కావచ్చు, ఐటీ మినిస్టర్గా, ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా 600 దాకా వార్డులు దాదాపుగా ఆ రోజు రాష్ట్రానికి రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి లోకేష్. అదేవిధంగా నాడు ఆయన ఐటీ మంత్రిగా ఉండే, రాష్ట్రానికి రాజధాని కూడా లేదు. అలాంటి టైంలో ఎన్నో కంపెనీలు, హెచ్సిఎల్ కావచ్చు, టీసీఎల్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి లోకేష్. అందుకని ఆయన నాయకుడు అంటున్నా. ఎందుకంటే ఆ విధమైన నాయకత్వాలకు ఆయన సహాయం చేసే గుణం ముఖ్యంగా చెప్పుకుంటే, నాకు ఈ కష్టం ఉందన్నా అంటే కార్యకర్తలకు అండగా నిలబడి ఒక భరోసానిస్తూ అంటాడు. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నారా లోకేష్ గారిని 2019 నుంచి 24 వరకు చూసిన దాంట్లో ఒక గర్వంగా ఉంటుంది నాకు. ఎందుకంటే మా పార్టీ ఇంకొక 40 ఏళ్ళు తిరుగులేని ఒక నాయకుడు ఉన్నాడు అని. ఎందుకంటే వారసుడు కాదు, నాయకుడు ఉన్నాడని. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మందిని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ రోజు కార్యకర్తలకు అండగా నిలబడింది ఎవరో తెలియదు. ఆ కష్ట సమయంలో ఒకే ఒక్కడు లోకేష్ అన్న. నన్ను ఈ విధంగా నేను ప్రశ్నించానన్నా, ఇక్కడ తప్పు జరుగుతుంటే నా పైన అక్రమ కేసు పెట్టారన్నా అంటే, నువ్వు భయపడద్దు తమ్ముడు, నేనున్నాను, నిన్ను బయటికి తీసుకొని వస్తా అని ఆ రోజు ఉన్న పాలకుడు రాక్షసుడు అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను అరెస్ట్ చేస్తే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వ్యక్తి లోకేష్. అన్న, నాకు ఈ విధంగా సమస్య ఉందంటే నేను చూసుకుంటా తమ్ముడు అని చెప్పి అండగా నిలబడిన వ్యక్తి లోకేష్. అదేవిధంగా ఆ రోజు కొంతమంది కార్యకర్తలను కడపలో అలాంటి ప్రాంతాలు చంపేస్తే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, నా బిడ్డ తేవాంశని ఏ విధంగా అయితే చదివిపిస్తున్నానో అదే విధంగా చదివిపిస్తాను, మీ పిల్లలను కూడా ఈ ఫ్యాక్షన్ నాపేద్దాం, వాళ్ళని కఠినంగా రేపు వచ్చిన తర్వాత శిక్షిస్తామని చెప్పి వాళ్ళకి శిక్షలు పడే విధంగా ఈరోజు చేస్తూ ఆ బిడ్డలకు ఒక సొంత తండ్రులు అండగా నిలబడుతూ ఉన్నాడు లోకేష్. అది లోకేష్ అంటే. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు నిలబడతాడో వాడే నాయకుడు. 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చింది లోకేష్, కార్యకర్తలకు భరోసా ఇచ్చింది లోకేష్. కార్యకర్తలకు అండగా నిలబడి నేనున్నాను అనే భరోసా ఇచ్చి 151 వచ్చిన వ్యక్తిని, నాకు తిరుగులేదు 30 ఏళ్ళు నేనే అనుకున్న వ్యక్తిని ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టాడు. చూడండి, కార్యకర్తలందరినీ ఏకం చేసుకొని. అది లోకేష్. నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు ఒక కార్యకర్తగా నేను చూసా, ఎంతోమంది కార్యకర్తల కన్నీళ్లు దుడిచాడు. ఆ కన్నీళ్లు దుడిచి నాయకుడయ్యాడు. ఆ రోజు యువగలం పాదయాత్రలు వెళ్తూ ఉంటే అక్కడికక్కడ ప్రతి దగ్గర వేధింపులు, కక్ష సాధింపులు చేస్తూ ఉన్నా, నేను
నేను ఇంకా నన్ను ఆపడి ఎవరి తరం కాదని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొండి వ్యక్తి అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మొండితనం, ఆ ధైర్యం లోకేష్ గారిలో మనం చూసాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మేము ఎన్టీ రామారావు గారిని జోల్లా, మేము చూసిన ఆ మొండితనం, ఆ ధైర్యం లోకేష్ గారిలో కల్లారా చూసాం. స్టూల్ పైన ఎక్కితే స్టూల్ లాగేస్తే మాట్లాడు, మైక్ లాగేస్తే నోట్తో మాట్లాడాడు. ఈ విధంగా ఎక్కడికక్కడ ఆపితే నేను కూర్చుంటే ఇక్కడే ఎంతసేపు ఆపుతారో చూద్దామని చెప్పి ఆ విధంగా పోరాడి ముందుకెళ్ళిన వ్యక్తి లోకేష్. అందుకని చెప్తూ ఉన్నామండి, లోకేష్ గారి చేతిలో పార్టీ 40 ఉంటుంది. ఈ రోజు కూడా ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ఐటీ మంత్రిగా ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే ఈ భారతదేశంలోని ఏ మంత్రికి సాధ్యపడని విధంగా ఈరోజు పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు ఒక ఐటీ మంత్రిగా భారతదేశంలో వచ్చే కంపెనీల్లో 20% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే దాంట్లో లోకేష్ గారి పనితనం చూపిస్తూ ఉంది. ఒక పార్టీ 1 కోటి కార్యకర్తలు మందికి సభ్యత్వం తీసుకొని వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఒక ప్రాపర్ సిస్టమ్ మెకానిజం చేశాడు చూడండి. దాంట్లో ఒక నాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. 1 కోటి మంది కార్యకర్తలకు ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈరోజు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఏ టైంలో మెసేజ్ పెట్టినా ఎవరైనా ఇప్పుడున్న సీఎంలు కానీ, సీఎం కొడుకులు కానీ, సరే నాయకులు కానీ ఆయన నెంబర్ ఇవ్వడానికి భయపడతారు. నా నెంబర్ ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఉంటుంది, నాకు మెసేజ్ పెట్టండి నేను రెస్పాండ్ అవుతా అంటాడు. అటువంటి నాయకుడిని మనం ఇప్పటివరకు చూడలేదు, చూడబోని అనుకుంటాను. అండ్ దానికి తోడు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పార్టీకి అనుసంధానంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఏ విధంగా అందిస్తుంది, పార్టీలో కార్యకర్తలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఒకటి, ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒక సమాజ సేవా సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి పేరు మీద పెట్టి సమాజ సేవ కోసం పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ అనేది ఈరోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో సంబంధం లేకుండా ఆ రోజు సేవలు అందించుకుంటూ వెళ్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. అది కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సేవలు అందిస్తూ ఎప్పుడు ఎవరికే కష్టం వచ్చినా అది విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, బ్లడ్ క్యాంప్స్ ద్వారా కావచ్చు, ఈ విధంగా ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ద్వారా కావచ్చు, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్స్ ద్వారా కావచ్చు, ఎన్టీఆర్ టెలిమెడిసిన్ ద్వారా కావచ్చు, న్యూట్రిఫుల్ ద్వారా కావచ్చు, ఈ విధంగా అనేక ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తూ ఉంది. ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక ఎన్టీ రామారావు గారి పేరు మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు దాని ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తుంది. అందుకే అంటారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సమాజ సేవా సంస్థని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తలకు సంక్షేమం కావచ్చు, ఇటు ట్రస్ట్ ద్వారా హెల్ప్లు కావచ్చు, ఈ విధంగా ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. విపత్తుల సమయంలో కావచ్చు, ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ తెలుగు రాష్ట్రాలలో మేమున్నామని ఒక భరోసానిచ్చే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు, నేను ఫైనల్గా ఒకటి కన్క్లూడ్ చేస్తానండి, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక ఆత్మ గౌరవాన్ని, ఒక సంక్షేమాన్ని అందించినట్లయితే అనుసంధానంగా ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ అండి ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అందించే ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా, పార్టీలకు అతీతంగా ఉచితంగా వైద్యం చేయిస్తూ ఎంతో మందికి అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అదే విధంగా అండగా నిలబడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా కార్యకర్తలకి వీళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్కూల్లో అయితే ఉన్నాయి చాలా, ఇప్పుడు బయట స్కూల్లో చదివే వాళ్ళకి స్కాలర్షిప్ల ద్వారా వీటి ద్వారా హెల్ప్ చేయడం కావచ్చు, ఎంతో మంది మనం చూసుకుంటే 2019-24 మధ్యలో రేపల్లెలో ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక పిల్లవాడిని వీళ్ళు చంపేయడం జరిగింది వైసీపీ వాళ్ళు. ఆ రోజు ఆ పిల్లవాళ్ళ అక్క బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు కూడా ఆ పాప ఏం చదువుతూ ఉన్నా కానీ పార్టీ తరపున సహాయం అందిస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి, తెలుగుదేశం పార్టీ అనేది ఏ విధంగా దృక్పథం, ఈ విధంగా బహుశా భారతదేశంలో మరొక రాజకీయ పార్టీ కార్యకర్తలను ఆదుకున్న దాఖలాలు, కార్యకర్తల కోసం ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఇన్నేళ్లగా ఉన్నారంటే మనం చూసుకుంటే ఏ పార్టీలో అయినా రాజకీయ నాయకులు వారసులుగా వస్తాను, కానీ కార్యకర్తల వారసులుగా వచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను సగర్వంగా చెప్తున్నాను. ఈ దేశంలో మరొక పార్టీ లేదు కార్యకర్తల వారసు, కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల వారసులుగా వస్తారు, అది తెలుగుదేశం. ఈ రోజుకి కూడా ఎంతో మంది ఇళ్లలో ఎన్టీ రామారావు గారు బొమ్మలు పెట్టుకున్నట్టు చూస్తుంటాం. ఎంతో మంది గుండెలపైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బొమ్మలు వేసుకున్న కార్యకర్తలను చూస్తాం. అంటే ఆ విధంగా నిస్వార్థంగా పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కష్టం మీద పార్టీ నిలబడింది. తెలుగుదేశం పార్టీ గురించి విలువలతో రాజకీయం చేస్తుంది అని అంటారు కదండి. దీని గురించి నేను కొన్ని సంఘటనలు చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతో. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే నంద్యాల నుంచి కంటెస్ట్ చేస్తూ ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టలే. ఎందుకు నిలబెట్టలేదు తెలుసా? నా తెలుగువాడి దేశానికి ప్రధాని అవుతున్నాడు, అత్యున్నత స్థాయికి వెళ్తూ ఉన్నాడు, మనం రాజకీయంగా ప్రత్యర్థులు అవ్వచ్చు, కానీ నా తెలుగు నేలపై నుంచి ఒకరు ప్రధాని అయ్యేటప్పుడు నేను అభ్యర్థిని నిలబెట్టడం సరి
సరికాదు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు ప్రజల హక్కుల కోసం, ఈ తెలుగు ప్రజల కోసం పనిచేస్తుంది. అతను ప్రధాన అయితే మన తెలుగు జాతికి గర్వకారణం అని చెప్పి రాజకీయ ప్రత్యర్థి అయినా కానీ పివి నరసింహారావు గారి పైన అభ్యర్థిని నిలబెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆ రోజు హుందాతనంగా ప్రవర్తించింది. అది ఎంతో ఘనచరిత్ర మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు చూసుకుంటే ఎవరైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారో, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని ఆ రోజు అన్నాడీఎంకే నుంచి జయలలిత గారు మద్దతు విత్డ్రా చేసుకొని 1990లో ప్రభుత్వం కూలిపోయింది. వచ్చిన 1999లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండి పదవులు తీసుకోకుండా, ఎనిమిది కేంద్ర మంత్రి మాకు పదవులు వద్దు, ఆ రోజు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇండియాలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమైనా చేయొచ్చు, కానీ ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మీరు సహకరించండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు సహకరించండి, ఈ దేశంకి మీరు ఏం చేయడానికి మేము ఆలోచనలు ఇస్తాం, కలిసి పని చేద్దామని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు నిలబడింది. ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ 5 years నిలబడిందంటే ఆ రోజు దాంట్లో కీలక పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది. ఇంతటి విలువలతో, అంటే పదవులు కోరుకోలా, ఏ రోజు కానీ రాజకీయ ప్రత్యర్థిని కూలగొట్టాలని కోరుకోలా, ఎప్పుడు కానీ విలువలతో రాజకీయం చేద్దామని. మీరు చూసుకుంటే ఎవరన్నా మనం కట్టిన దానికి మన వాళ్ళ పేర్లు పెట్టు, మనం కట్టిన దానికి కూడా రాజకీయ ప్రత్యర్థుల పేర్లు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. హెచ్ఆర్డిఏ ఉంది కదండి, మరిచెన్నారెడ్డి గారి పేరు పెట్టాం. విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం అది మనం కట్టింది. మనం చూసుకుంటే కేబీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, జలగం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో వాళ్ళ పేర్లు పెట్టావు. అంటే ఇక్కడ రాజకీయాలు అనేది ఎన్నికల రోజు మాత్రమే చేద్దాం, మిగతా అంతా అభివృద్ధిలో కలిసి పని చేద్దాం అని చెప్పి వీళ్ళు కూడా ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేశారు. ఇలాంటి వాళ్ళ పేర్ల మీద మనం గౌరవార్థం పెట్టాలని చెప్పి అలాంటి వాళ్ళ పేర్లు పెట్టారు. అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ఇంతటి విలువలతో రాజకీయం చేసే పార్టీ ఎక్కడ ఉంటుందండి? ఈ రోజు కూడా లోకేష్ గారు అంటారు కదా, మీరు ఎవరైనా కంపెనీలు తీసుకొని వచ్చినా మీకు కూడా క్రెడిట్ ఇస్తాం, ఎందుకంటే మనం అందరం కలిసి పనిచేద్దాం, ఈ తెలుగు జాతిని నెంబర్ 1గా ఉంచుదాం. అంటే ఈ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం, ఈ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ నిస్వార్థంగా ఏ విధంగా చేసింది చూసాం. దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న ఏ రోజు వ్యక్తిగతంగా పదవులు కోరుకోవాలా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేశాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ఇంతటి గొప్ప పార్టీని ప్రతి ఒక్కరూ ఈ తరం యువత అర్థం చేసుకోవాలి. 3 తరాలుగా ఈ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ఒకప్పుడు తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 3వ తరం నాయకుడు తెలుగు వాళ్ళకి కష్టం ఎక్కడుందన్న ప్రపంచ నలుమూలల్లో వాళ్ళకి నేనున్నా అని అండగా నిలబడుతున్నాం. మనం చూస్తే కోవైట్లో కావచ్చు, కొన్ని అరబ్ ఎమిరేట్స్ కంటే UAE లాంటి ప్రదేశాల్లో ఎంతో మంది మన తెలుగు వారు చిక్కుకుపోతే వాళ్ళని మళ్ళీ ఈ దేశానికి తీసుకొని రావడం కోసం ఆయన ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడన్నా ఎవరికైనా కష్టాలు ఉన్నాయి, ఈ విధంగా ఇప్పుడు యుద్ధం సమయంలో ఎలాంటిది అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాని ద్వారా మళ్ళీ వాళ్ళని మనం ఇక్కడికి ఎలా తీసుకొని రాగలుగుతాం, వాళ్ళని సురక్షితంగా మనం తీసుకున్నాం. ఈయన దగ్గర ఉండి చర్యలు ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకొని ఈ విధంగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆయన ఎంత బాధ్యతగా ఈ తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు కూడా చెప్తారు, నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు శాసించే స్థాయిలో ఉండాలి. లాస్ట్ 2019 మధ్యలో ఈ కేదార్నాథ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన విపత్తు సమయంలో చిక్కుపోయిన వాళ్ళని తీసుకొచ్చి అతీతంగా, ఎందుకంటే ఈరోజు నేను అదే చెప్తున్నాను, మొన్న కూడా నేపాల్లో ఇష్యూ వస్తే ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి ఆ రోజు సభ ఉంటే సభకు కూడా పోకుండా ఇక్కడే మా నుండి కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ తీసుకొని వచ్చారు చూడండి. ఆ రోజు చెప్పారు కదా, ఎందుకంటే అపోజిషన్ లో ఉండే తెలుగుదేశం పార్టీకి పొజిషన్ అనేది సంబంధం ఉండదండి. ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని అండగా నిలబడతారు. ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఎవరెవరికి ఎక్కడెక్కడ మెడిసిన్, ఆ రోజు ఈ కొంతమంది NRIsతో కలిసి యుఎస్లో ఉండే డాక్టర్ వాళ్ళ ద్వారా తీసుకుని హెల్త్ టిప్స్ అందించడానికి కావచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్తో కలిసి ఈ విధంగా అందించడం కావచ్చు, ఇలాంటివి ఎన్నో చేశాయి. అంటే అధికారం ప్రతిపక్షంతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి. తుఫాన్ సమయంలో కావచ్చు, ఎప్పుడైనా కానీ ప్రజల కోసం నిలబడతాం. ఇంతటి విలువలతో, ఇంత కమిట్మెంట్తో ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏది ఉంటుంది? ఒక తెలుగుదేశం పార్టీకి అది సాధ్యం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక మాట, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఇదే మన సిద్ధాంతం అని. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. దీని వెనకాల ఒక ఇన్డెప్త్ లైన్ కూడా మనం ఆలోచించాలి. మనందరం దేవాలయంకి వెళ్తే దేవాలయంలో ఎంత పవిత్రంగా ఉంటాం, అదేవిధంగా భగవంతుని ఎంత పవిత్రంగా పూజిస్తాం, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సమాజాన్ని మనం దేవాలయంగా భావించి పవిత్రంగా ఉండాలి. మనం దేవుణ్ణి ఏ విధంగా భక్తితో పూజిస్తాము, ప్రజలను కూడా అదేవిధంగా భక్తితో వాళ్ళకి మనం సేవ చేయాలి అనే మాటని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆ మాటని 4 దశాబ్దాలుగా 3 తరాలుగా కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎక్కడ కానీ వెన్ను చూపటం లేదు. అది తెలుగుదేశం పార్టీ అండి. ఇది మనం అందరం గుర్తు చేసుకోవాలి, నేటి తరం యువత గుర్తు చేసుకోవాలి. ఇంతటి విలువలతో ఈ తెలుగు నాట ఒక విప్లవాన్ని, రాజకీయ విప్లవాన్ని, ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకొని వచ్చిన పార్టీ. మనం చూస్తే ఊర్లో ఇంకుడు గుంతల కాడు, చెక్ డ్యాముల కాడి నుంచి మొదలు పెడితే మేజర్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు వరకు కావచ్చు, మనం చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాలువలు, కెనాల్స్, ఆంధ్రనీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఇలాంటి
తెలుగు గంగ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టుల వరకు కావచ్చు. మళ్ళీ అదేవిధంగా ఎక్కడో ఊర్లో కనిపించే ఒక సీసీ రోడ్డు కాడి నుంచి, చిన్న సిమెంట్ రోడ్డు కాడి నుంచి మొదలు పెడితే నేషనల్ హైవేల వరకు కావచ్చు తెలుగుదేశం పార్టీ పాలసీలు కనిపిస్తాయి. ఊర్లో ఉండే ఒక ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీల కాడి నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద యూనివర్సిటీల వరకు తెలుగుదేశం పార్టీ పాలసీలు కనిపిస్తాయి. మనం చూసుకుంటే ఊర్లో ఒక చిన్న సబ్స్టేషన్ల కాడి నుంచి మొదలు పెట్టుకుంటే నేషనల్ లెవెల్లో ఒక పవర్ పాలసీస్ వరకు తెలుగుదేశం పార్టీ మార్క్ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లు అండి, మీరు చూస్తున్న ఎయిర్పోర్ట్లు, ఉన్న ఎయిర్పోర్ట్లు మనం చూసుకుంటే ఒకప్పుడు ఏమనేది ఎర్ర బస్సు కూడా రాదనే ప్లేసులకి ఎయిర్ బస్సులు వచ్చే విధంగా తయారు అవడంలో పాత్ర కావచ్చు. వీటన్నిటిలో తెలుగుదేశం పార్టీ మార్క్ కనిపిస్తూ ఉంది. అంటే ఈ తెలుగు రాష్ట్రాలలో, అది తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఏ మూలకు తీసుకున్నా ప్రతి ఊరిలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పునాదులు కనిపిస్తాయి. అది ఎవ్వరు కాదనలేని నిజం. అలాంటి పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఏ రోజు కానీ మనల్ని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు, మనకు మేలు చేయడం కోసం అధికారాన్ని అడిగారు. మనం కొన్ని సందర్భాల్లో మనం చిన్న చిన్న తప్పిదాలు చేసున్నా, ఓడించినా మళ్ళీ మన హక్కుల కోసం పోరాడారు. అది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ మార్క్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ వీటి కోసమే పనిచేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మరో ఆలోచన లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తుంది, ప్రజాక్షేమం కోసం పనిచేస్తుంది. ఇది నేటి తరం యువత అంతా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కొత్త తరం యువత కూడా లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీలోకి రావాలి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధికి, వీటికి సంక్షేమం చేయడానికి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని, యువతని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇది మన బాధ్యత. ఆనాడు ఎన్టీ రామారావు గారు కదలరండి తెలుగుదేశం పిలుస్తుంది అన్నారు. ఈ రోజు లోకేష్ గారు కూడా అదే మాట అంటున్నారు. అందుకని ప్రతి ఒక్కరం వచ్చి మన తెలుగు జాతి ఖ్యాతిని విశ్వఖ్యాతి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నానండి. థ్యాంక్ యూ అండి.